సో ద ఇంట్రో పార్ట్, పవర్ బిఐ ఇంట్రో పార్ట్ కరెక్ట్. ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు? దట్ నో అండి, ఇంట్రడక్షన్ చాముండేశ్వరి గారు మీరు, మీకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? లేవు సార్. ఓకే, మీరు నిన్న ఉన్నారు కదా, యు ఆర్ దేర్ రైట్? ఓకే. నిన్నటి క్లాస్లో Yes, ఉన్నారా sir. మీరు? ఓకే ఓకే సార్. ఓకే. సో టుడే లెట్ స్టార్ట్ విత్ ద ఇన్స్టాలేషన్ పార్ట్. ఓకే, సో ఇన్స్టాలేషన్ చేసుకోవాలి అనుకుంటే యూ నీడ్ టు గో టు విండోస్, మైక్రోసాఫ్ట్ స్టోర్ మీద క్లిక్ చేయాలండి. గో టు విండోస్ అండ్ మైక్రోసాఫ్ట్ స్టోర్. ఓకే, సో ఈ మైక్రోసాఫ్ట్ స్టోర్లో యూ నీడ్ టు కమ్ టు ద మైక్రోసాఫ్ట్ స్టోర్ అండ్ సర్చ్ ఫర్ పవర్ బిఐ. ఓకే, సర్చ్ ఫర్ పవర్ బిఐ. సో పవర్ బిఐ గురించి సెర్చ్ చేయండి ఇన్ ద మైక్రోసాఫ్ట్ స్టోర్ అండి. సో దెన్ యూ విల్ బి గెట్టింగ్ డెస్క్టాప్, పవర్ బిఐ డెస్క్టాప్ వస్తుంది. సో క్లిక్ ఆన్ దిస్ అండ్ ఇక్కడ గెట్ అనే ఆప్షన్ వస్తుంది ఇన్స్టెడ్ ఆఫ్ ఓపెన్. సో యూ నీడ్ టు క్లిక్ ఆన్ దట్ గెట్. సో ఆటోమేటిక్గా అది డౌన్లోడ్ అయిపోతుందండి. సో క్లియర్, ఎస్. దిస్ ఇస్ క్లియర్. ఓకే, సో డెస్క్టాప్ ఇన్స్టాలేషన్ ఇస్ వెరీ ఈజీ అండి. ఓకే, మైక్రోసాఫ్ట్ స్టోర్లోకి వెళ్ళి యూ నీడ్ టు గెట్ యువర్ పవర్ బిఐ డెస్క్టాప్. ఓకే, సో దెర్ ఆర్ ఎనీ అదర్ వేస్ యాజ్ వెల్. మనం వెబ్ నుంచి కూడా యూ కెన్ ఇన్స్టాల్ ఇట్, బట్ దిస్ ఇస్ ద బెస్ట్ వే టు డూ ఇట్ అండి. ఓకే, దిస్ ఇస్ ద బెస్ట్ వే టు డూ. ఓకే, ఇన్స్టాలేషన్ పార్ట్ వన్స్ ఇన్స్టాల్ చేసినామంటే వాట్ విల్ హ్యాపన్, ఆటోమేటిక్గా మీ టూల్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ మీరు వాట్ యూ నీడ్ టు సెలెక్ట్ ఇస్ బ్లాంక్ రిపోర్ట్. ఓకే, ఇలా ఓపెన్ అయినప్పుడు వాట్ యూ నీడ్ టు సెలెక్ట్ ఇస్ బ్లాంక్ రిపోర్ట్. ఓకే, సో వన్స్ సమ్ డిస్టర్బెన్స్ ఇస్ దేర్, ఐ గెస్ ఇట్ ఈస్ ఫ్రమ్ భాస్కర్. సో భాస్కర్ ప్లీజ్ మ్యూట్. సో the tool will look like this అండి. ఓకే, సో whenever you install it ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. బ్లాంక్ రిపోర్ట్ మీద సెలెక్ట్ చేసినప్పుడు ద పాయింటర్ ఇస్ యూ విల్ బి మీన్స్ రిపోర్ట్ షుడ్ లుక్ లైక్ దిస్. సో దిస్ ఇస్ యువర్ డెస్క్టాప్. సో పవర్ బిఐ డెస్క్టాప్ అని కనబడుతుంది చూసారా, దిస్ ఇస్ ద డెస్క్టాప్. సో ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? ఓకే ఫైన్. సో ఎప్పుడైనా సరే మీరు ఒకవేళ మీరు ముందే ఎప్పుడైనా ఇన్స్టాల్ చేసుకొని ఉంటే, సో ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మీరు ఏం చేస్తారంటే హెల్ప్లోకి వచ్చి అబౌట్ మీద క్లిక్ చేయండి. యూ క్లిక్ ఆన్ అబౌట్. హెల్ప్లోకి వచ్చి అబౌట్ మీద క్లిక్ చేయండి. నౌ వాట్ విల్ హ్యాపన్ ఇస్ దిస్ విల్ షో ద వర్షన్ అండి. సో version is Feb 2025. Okay, we doesn't require these numbers and all. Okay, version is Feb 2025. Okay, this is important to know. Okay, so మీరు ఏ వర్షన్ మీద వర్క్ చేస్తున్నారు అంటే యూ నీడ్ టు టెల్ దిస్. March 2024, April 2023, January 2025 ఇలా you need to know. Okay, so version is important to know. So that is the reason help about మీద క్లిక్ చేస్తే then it will show the version. పవర్ బిఐ బ్యూటీ ఏంటంటే ఎవ్రీ మంత్ దెర్ విల్ బి రిలీజ్ అండి. ఓకే, సో మేజర్ చేంజెస్ కావచ్చు, మైనర్ చేంజెస్ కావచ్చు, ఆల్ దీస్ చేంజెస్ విల్ హ్యాపన్ అండ్ ద వర్షన్ విల్ మీన్స్ ఇప్పుడు మనం చేసిన ప్రాసెస్ ఏదైతే ఉందో మనం ఇన్స్టాల్ చేసాం కదా, సో ఆ ప్రాసెస్లో అయితే ఆటోమేటిక్గా ఫైల్ అనేది అప్డేట్ అవుతుందండి. ఆటోమేటిక్గా ఫైల్ అనేది అప్డేట్ అవుతుంది. ఓకే,
సో ఎవ్రీ మంత్ అది స్టేబుల్ వర్షనే కదండి, బీటా వర్షన్ అట్లా ఏమి ఉండదు కదా? నో, స్టేబుల్ వర్షన్. సో ఎవ్రీ మంత్ ఆటోమేటిక్గా అది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. ఓకే. ఓకే, సో నౌ వీఆర్ ఇన్ ద టూల్. సో ఇప్పుడు మనం టూల్లో ఉన్నాం. సో వాట్ వీ నీడ్ టు డూ, టూల్ తెచ్చుకున్నాం ఆల్రెడీ. వాట్ వీ నీడ్ టు డూ, డేటాని తీసుకొచ్చుకోవాలి. ఎస్, వెరీ ఇంపార్టెంట్ ఇస్ నెక్స్ట్. మనం ఈ టూల్లో రిపోర్ట్ని బిల్డ్ చేయాలంటే డేటాని తీసుకొచ్చుకోవాలండి. సో టు మీన్స్ ఫెచ్ ద డేటా మనం ఏం యూస్ చేస్తాం, నిన్న నేను ఆల్రెడీ చెప్పాను, గెట్ డేటా. గెట్ డేటా. ఎస్, గెట్ డేటాని యూస్ చేస్తామండి. ఓకే, సో గెట్ డేటాని యూస్ చేస్తాం. ఓకే, సో గెట్ డేటాని యూస్ చేసి వీఆర్ గోయింగ్ టు ఫెచ్ ద డేటా. సో యూ ఆర్ ఏబుల్ టు సీ ద గెట్ డేటా రైట్ హియర్. అండ్ ఈ డాటెడ్ లైన్స్ కనబడుతున్నాయి రైట్ మీకు. ఈ డాటెడ్ లైన్స్ లోపలే యూ నీడ్ టు బిల్డ్ యువర్ రిపోర్ట్ అండి. ఈ డాటెడ్ లైన్స్ లోపలే యూ నీడ్ టు బిల్డ్ యువర్ రిపోర్ట్. కానీ ఈ రిపోర్ట్ మనం బిల్డ్ చేయొచ్చు, కానీ ఈ ఏరియాలో మనకు ఒక మెసేజ్ చూపిస్తుంది. ఏంటో మెసేజ్, యాడ్ డేటా టు యువర్ రిపోర్ట్ అంటుంది. అంటే దిస్ ఏరియా ఈజ్ నాట్ రెడీ టు బిల్డ్ ద రిపోర్ట్ అంటిల్ అన్లెస్ యూ గెట్ ద డేటా. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్ కదా, కరెక్ట్? Yeah. So we need to add the data. Once loaded, your data will appear in data pan. So data pan లో డేటా అనేది కనపడుతుంది. వాట్ ఈస్ దిస్ డేటా పాన్ అనేది కూడా నేను మాట్లాడతాను. ఓకే, సో డేటా లో మనకి డేటా అనేది కనపడుతుందండి. సో వాట్ ఎవర్ యూ సీ, ఆల్ దీస్ ఆర్ ద కనెక్టర్స్ అండి. This is SQL connector, this is Excel connector. Okay, so this is a blank table. Okay, so all these are the connectors. సో కానీ ఐఎమ్ గోయింగ్ టు గెట్ డేటా. ఎందుకు గెట్ డేటాలోకి వెళ్తున్నా అంటే, గెట్ డేటాలో వీ విల్ బీ హ్యావింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ కనెక్టర్స్, వాస్ట్ వెరైటీస్ ఆఫ్ కనెక్టర్స్. ఓకే, వాట్ ఎవర్ యూ సీ అవుట్ సైడ్ అవే ఇక్కడ ఉంటాయి, కానీ ఇక్కడ ద లిస్ట్ ఇస్ టూ బిగ్. అందుకనే వీ విల్ కమ్ టు గెట్ డేటా. సో ఎక్సెల్ నుంచి కనెక్ట్ చేసుకోవాలనుకోండి, ఎక్సెల్ వర్క్ బుక్, జేసన్ ఉంటుంది, ఫోల్డర్. ఓకే, షేర్ పాయింట్, ఎస్క్యూఎల్, యాక్సెస్. ఓకే, సో లైక్ దిస్ ఎస్ఏపి వీ హ్యావ్ వాస్ట్ వెరైటీ అండి. ఓకే, అజ్యూర్. ఓకే, సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దర్. ఓకే, దెర్ ఆర్ వాస్ట్ వెరైటీ ఆఫ్ కనెక్టర్స్. సో మన డేటా ఎక్కడుందో మనకి కనుక ఐడియా ఉంటే, సో దెన్ వీ కెన్ పిక్ దట్ కనెక్టర్ అండ్ వీ కెన్ గో దేర్ అండ్ వీ కెన్ ఫెచ్ ద డేటా, యాజ్ సింపుల్ as దట్. ఓకే, ఇప్పుడు నేను ఎక్సెల్ వర్క్ బుక్ నుంచి నేను డేటాను ఫెచ్ చేయాలనుకోండి, ఎక్సెల్ వర్క్ బుక్కి కనెక్ట్ చేసి కనెక్ట్ కొడతాను. సో ఎక్సెల్ వర్క్ బుక్ అంటే ఇట్స్ అ ఫ్లాట్ ఫైల్. సో ఫ్లాట్ ఫైల్స్ విల్ బీ దేర్ ఇన్ ద సిస్టమ్. ఓకే, సో ఇట్ విల్ గో టు అవర్ సిస్టమ్. ఓకే, సో ఇప్పుడు నేను డేటాని ఫెచ్ చేయాలి అనుకుంటే ఐ కెన్ క్లిక్ ఆన్ దస్. మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఫెచ్ చేయాలనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసి ఓపెన్ చేస్తాను. ఎప్పుడైతే నేను ఓపెన్ చేస్తానో ఆటోమేటిక్గా ఏమవుతుంది, సో ఈ విండోలోకి వచ్చేస్తాం అనమాట. సో ఒక ఎక్సెల్ వర్క్ బుక్లో ఏముంటాయి, వాట్ విల్ బి దేర్ ఇన్ ద ఎక్సెల్ వర్క్ బుక్? rows, columns. యా, సో రోస్ కాలమ్స్ ఉంటాయి, కానీ దానికన్నా ముందు ద పాయింటర్ ఇస్, ఒక ఎక్సెల్ వర్క్ బుక్లో ఎక్సెల్ షీట్స్ ఉంటాయండి. ఫస్ట్ షీట్స్ ఉంటాయి. షీట్స్ లోపల యూ విల్ బీ హ్యావింగ్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. Data will be there in the form of rows and columns. Okay, but sheets ఉంటాయి. Okay, all whatever you are seeing here, the list is all these are sheets అండి. All these are sheets. Okay, so city wise sales, concatenation, whatever you see, all these are sheets. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ షీట్లో మనకి డేటా ఉంటుంది. మరి సిటీ వైజ్ సేల్స్లో ఏం డేటా ఉంది, మనం ఎలా ప్రివ్యూ చేయొచ్చు? ఓకే, యూ జస్ట్ క్లిక్ ఆన్ దిస్. సో నౌ ప్రివ్యూ అనేది రైట్ సైడ్లో కనబడుతుంటుంది, చూడండి. So based on the data preview, you can select what is required for you. Okay, సో మీకు ఏం కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు సిటీ వైజ్ సేల్స్ కావాలి, దీన్ని నేను పవర్ బిఐలోకి తీసుకురావాలి. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ప్రివ్యూ చేసుకుంటాను. సో ఓకే, ఇది నాకు కావాలి అనుకున్నప్పుడు పక్కన చెక్ బాక్స్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయాలి. యూ నీడ్ టు సెలెక్ట్ దిస్ చెక్ బాక్స్. ఓకే,
అలాగే ఇప్పుడు నాకు ఇది కావాలి అనుకోండి, యూ నీడ్ టు సెలెక్ట్ దిస్ చెక్ బాక్స్. సి ఎట్ ఎ టైం అన్ని చెక్ బాక్సెస్ సెలెక్ట్ చేయొచ్చు, లేదు అంటే ఒకటి లోడ్ చేయొచ్చు, లేకపోతే మల్టిపుల్ లోడ్ చేసుకోవచ్చు. దట్ డిపెండ్స్ ఆన్ యూ అండి. సో యువర్ రిక్వైర్మెంట్ మీద బేస్ చేసుకొని యూ నీడ్ టు సెలెక్ట్ వాట్ ఎవర్ యూ వాంట్. క్లియర్? Yes. Yes, sir. సో క్లిక్ ఆన్ లోడ్. ఇప్పుడు నేను లోడ్ మీద క్లిక్ చేస్తున్నా. ఎప్పుడైతే నేను లోడ్ మీద క్లిక్ చేస్తున్నానో నా సెకండ్ స్టేట్మెంట్ వచ్చి వన్స్ లోడెడ్ యువర్ డేటా విల్ అపియర్ ఇన్ ద డేటా ప్యాన్ అన్నది. సో వెన్ ఎవర్ యూ సీ రైట్ సైడ్లో డేటా ప్యాన్ కనబడుతుందా ఇప్పుడు మీకు? సో అక్కడికి డేటా లోడ్ అవుతుందండి. సో మీకు డైరెక్ట్గా డేటా ప్యాన్ రాకపోవచ్చు. వ్యూలోకి వెళ్ళి యువర్ సీయింగ్ ఇక్కడ డేటా అనేది కనబడుతుందా? వ్యూలో డేటా కనబడుతుందా? Yes. Yes. వన్ క్లిక్ ఎనేబుల్, వన్ క్లిక్ డిజేబుల్. ఇప్పుడు నేను డిజేబుల్ చేశాను చూడండి. డిజేబుల్ చేశాను, నాకేం డేటా కనబడట్లా. ఎప్పుడైతే నేను ఎనేబుల్ చేశానో నౌ డేటా ప్యాన్ ఈజ్ అపియరింగ్. సో వన్ క్లిక్ ఇస్ డిజేబుల్, వన్ క్లిక్ ఇస్ ఎనేబుల్. ఓకే, ఎనీ క్వశ్చన్? No అండి, బట్ ఒకసారి అది No. డిసేబుల్ చేయరా? సో సేమ్ దాంట్లో ఓకే. ఇంతకుముందు ఆ విజువల్స్ వచ్చాయి కదా, దాని కింద డేటా అని ఉంది, అదేంటండి? అది వేరేనా? యాడ్ డేటా అనేది విజువల్స్ ఉన్నాయా? ఏం విజువల్స్ ఉన్నాయి? ఇంతకుముందు సైడ్కి అవి ఉన్నాయి కదా మన ఇవా ఇవా? నో అండి, వాచర్స్ అవి వచ్చాయి, ఆ కింద యాడ్ డేటా అని ఉంది, అది వేరే ప్యానా? ఈ డేటా అది వేరే, టూ డిఫరెంటా? ఓ, చాట్స్ ఉన్నాయని చూస్తున్నారా? ఓకే ఓకే ఓకే. యువర్ టాకింగ్ అబౌట్ దీస్. బిలో దేర్ ఇస్ యాడ్ డేటా, సో దిస్ ఇస్ డిఫరెంట్. దిస్ వన్ ఇస్ లైక్ టు క్రియేట్ ద విజువల్. అప్పుడు డేటాని ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. ఓకే, సో దిస్ టూ వన్ ఇస్ డిఫరెంట్. డిఫరెంట్. దిస్ ఇస్ డేటా ప్యాన్. ఈ Okay. డేటా ప్యాన్లోనే మీ డేటా అంతా కనబడుతుంది, మీ డేటా అంతా ఉంటుంది. ఓకే, ఓకే. సో ఈ డాటెడ్ లైన్స్ లోపలే యు ఆర్ గోయింగ్ టు బిల్డ్ యువర్ విజువల్. గాట్ ఇట్? Yes, sir. ఓకే, అండ్ వీ హ్యావ్ మల్టిపుల్ వ్యూస్ హియర్. ఓకే, దిస్ ఇస్ రిపోర్ట్ వ్యూ అండి. సో రిపోర్ట్ వ్యూ ఏంట్రా అంటే మీరు రిపోర్ట్స్ బిల్డ్ చేశారనుకోండి, దాట్ కెన్ బి వ్యూడ్ హియర్. ఓకే, సో మీరు ఏమన్నా ఒక రిపోర్ట్ని, ఒక విజువల్స్ని ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు అండి. దిస్ ఇస్ ద రిపోర్ట్ వ్యూ. సో ఏదైనా విజువల్స్ని డేటాని యాడ్ చేసుకోవచ్చు మీరు, లైక్ విజువల్స్ని బిల్డ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో దట్ విల్ బి దేర్ ఇన్ ద రిపోర్ట్ వ్యూ. నెక్స్ట్ ఈజ్ యువర్ టేబుల్ వ్యూ. టేబుల్ వ్యూలో ఏముంటాయిరా అంటే యువర్ table data means whatever you have loaded, right, avi view చేసుకోవచ్చు in the table view. సో సిటీ వైజ్ సేల్స్ ఇలా కనబడుతుంది, కంట్రీ సేల్స్ ఇలా కనబడుతుంది. ఓకే, సో వాట్ ఎవర్ ద పాయింటర్ ఇస్, వాట్ ఎవర్ టేబుల్స్ మీరు లోడ్ చేస్తుంటారో అవి మీరు ఇక్కడ వ్యూ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈజ్ యువర్ మోడల్ వ్యూ. ఓకే, సో మోడల్ వ్యూ యూ విల్ బి డూయింగ్ ద డేటా మోడలింగ్ పార్ట్ హియర్. సో నేను చెప్పాను డేటా మోడలింగ్ చేస్తాం వెరీ ఇంపార్టెంట్ అని. సో దాట్ డేటా మోడలింగ్ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్ ఇన్ ద మోడల్ వ్యూ. నెక్స్ట్ డాక్స్ క్వరీ వ్యూ. సో వీటి గురించి ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ ఇట్, వాట్ ఈస్ ద డాక్స్ క్వరీ వ్యూ, దాని పర్పస్ ఏంటి. నెక్స్ట్ టీఎండిఎల్ అని రీసెంట్గా ఒకటి యాడ్ చేశారు, వాట్ ఈస్ దిస్ అనేది కూడా నేను ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ ఇట్ అండి. క్లియర్? సో లైక్ దిస్ వీ హ్యావ్ మల్టిపుల్ వ్యూస్. వెరీ ఇంపార్టెంట్ టు నో ఇస్ ఫస్ట్ 3 వ్యూస్. ఓకే, నెక్స్ట్ డాక్స్ క్వరీ వ్యూస్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ఓకే, సో దిస్ ఇస్ రిపోర్ట్ వ్యూ, టేబుల్ వ్యూ అండ్ మోడల్ వ్యూ అండ్ డాక్స్ క్వరీ వ్యూ. ఇలా మనకి ఈ వ్యూస్ ఉన్నాయండి. ఓకే, సో టిల్ నౌ ఎనీ క్వశ్చన్? ఓకే, డేటాని తెచ్చుకున్నాం, మరి నెక్స్ట్ ఏం చేయాలి? వాట్ వీ నీడ్ టు డూ నెక్స్ట్? వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? నేను డిస్కస్ చేశాను ఇది ఆల్రెడీ. సో దాంట్లో ఏమన్నా మనకు కావాల్సినట్టు మార్చుకుంటాము. ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ దెన్ వి మీన్స్ ట్రాన్స్ఫార్మ్ అండి. Yeah. మీన్స్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, సో ట్రాన్స్ఫర్మేషన్ we will be doing it. Okay, so let's go to get data again నేను ఎక్సెల్ వర్క్ కనెక్ట్ చేస్తున్నాను. దిస్ టైమ్ మెట్ శాంపిల్లోకి వెళ్తున్నాను. ఐఎమ్ క్లికింగ్ ఆన్ ఓపెన్.
సో ఐఎమ్ సెలెక్టింగ్ ఇవన్నీ టేబుల్స్, నాకు కావాలి ఇవన్నీ టేబుల్స్. ఇప్పుడు మనం ఇందాక ఏం చేసాం, లోడ్ మీద క్లిక్ చేసాం, రైట్? వీ హ్యావ్ క్లిక్డ్ ఆన్ ద లోడ్, కరెక్ట్? అండ్ లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ వ్యూ కనపడుతుందా మీకు? వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్ దిస్ వ్యూ, వీ విల్ కాల్ ఇట్ as మోడల్ వ్యూ అండి. దిస్ ఇస్ ద మోడల్ వ్యూ. ఓకే, దిస్ ఇస్ ద మోడల్ వ్యూ. సో ఈ మోడల్ వ్యూలోకి మనకి డేటా వస్తుందండి. వెన్ ఎవర్ యూ క్లిక్ ఆన్ ద లోడ్ మీద మీరు క్లిక్ చేస్తే ఏమవుతుంది, మోడల్లోకి డేటా వస్తుంది. మోడల్లోకి డేటా వస్తుంది. దెన్ వాట్ ఈస్ దిస్ ట్రాన్స్ఫార్మ్ డేటా? సో దిస్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, లెట్స్ గో టు పెయింట్. ఇది మీ సోర్స్ అనుకుందాం. దిస్ ఇస్ యువర్ డేటా సోర్స్, దిస్ ఇస్ యువర్ మోడల్ అనుకుందాం. దిస్ ఇస్ ద సోర్స్. మనం ఇందాక ఎక్సెల్ నుంచి లోడ్ చేసాం కదా, దట్ ఈస్ ఎక్సెల్ సోర్స్ అనుకుందాం. దిస్ ఇస్ యువర్ మోడల్ అనుకుందాం. అండ్ దిస్ ఇస్ యువర్ పవర్ క్వెరీ ఎడిటర్. ఇందాక మీరు లోడ్ మీద క్లిక్ చేసినప్పుడు ఏం జరిగింది, డేటా అనేది మోడల్లోకి డేటా లోడ్ అయింది. ఎస్ ఆర్ నో? మోడల్లోకి డేటా లోడ్ అయింది, కరెక్ట్? కానీ ద పాయింట్ హియర్ ఇస్ యాక్చువల్లీ మీకు కనపడేది కరెక్ట్ కాదు. ఓకే, మీరు ఏదైతే చూస్తున్నారో అది కరెక్ట్ కాదు. సో యాక్చువల్లీ ఇక్కడ ఏం జరుగుతుందో అంటే డేటా ఈజ్ లోడింగ్ టు పవర్ క్వెరీ ఎడిటర్ ఫస్ట్, దెన్ ఇట్ విల్ బి కమింగ్ టు మోడల్. పవర్ క్వెరీ ఎడిటర్కి వెళ్ళి మోడల్లోకి వస్తుంది. దట్ ఈస్ లోడ్. మీరు ఎప్పుడైతే లోడ్ మీద క్లిక్ చేస్తారో దట్ విల్ గో టు పవర్ క్వెరీ ఎడిటర్ అండ్ దెన్ ఇట్ విల్ కమ్ టు మోడల్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ సినారియో. సో వాట్ ఈస్ ద సెకండ్ సినారియో? సెకండ్ సినారియో ఇస్ ట్రాన్స్ఫార్మ్ డేటా. సో ట్రాన్స్ఫార్మ్ డేటా ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ బి లోడింగ్ టు పవర్ క్వెరీ ఎడిటర్. ఇట్ విల్ బి లోడింగ్ టు పవర్ క్వెరీ ఎడిటర్. దట్స్ ఇట్. ఇట్ విల్ బి లోడింగ్ టు పవర్ క్వెరీ ఎడిటర్. ఓకే, ఇట్ విల్ బి లోడింగ్ టు పవర్ క్వెరీ ఎడిటర్. అంతే. పవర్ క్వెరీ ఎడిటర్ నుంచి మోడల్లోకి డేటా రాదండి. ఇట్ విల్ నాట్ కమ్. ఇట్ విల్ లోడ్ టిల్ పవర్ క్వెరీ ఎడిటర్. సో దీని మీనింగ్ ఏంటి అంటే, ట్రాన్స్ఫార్మ్ డేటా అంటే మీనింగ్ ఏంటి? మీన్స్ ఇఫ్ యూ వాంట్ టు డూ ద ట్రాన్స్ఫర్మేషన్ దెన్ యూ కెన్ క్లిక్ ఆన్ దిస్ వన్. అంటే పవర్ క్వెరీ ఎడిటర్ ఈస్ ద ఏరియా వేర్ యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ డేటా. లోడ్ మీద క్లిక్ చేస్తున్నారంటే దాని మీనింగ్ ఏంటి, నాకు ట్రాన్స్ఫర్మేషన్ వద్దు డేటా ట్రాన్స్ఫర్మేషన్ వద్దు, అందుకనే లోడ్ మీద క్లిక్ చేశారు. లోడ్ మీద క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది, పవర్ క్వెరీ ఎడిటర్లో అది ఆగదు. పవర్ క్వెరీ ఎడిటర్కి లోడ్ అయ్యి ఇమీడియట్లీ మోడల్లో కూడా లోడ్ అయిపోద్ది. అంటే యూ ఇట్ సెల్ఫ్ టెల్లింగ్ టు ద సిస్టమ్ దట్ ఐ డోంట్ వాంట్ ట్రాన్స్ఫర్మేషన్. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ నాట్ స్టాపింగ్ ఇన్ ద పవర్ క్వెరీ ఎడిటర్. ఇట్ ఈస్ లోడింగ్ ఇన్ టు మోడల్. ఇస్ దిస్ క్లియర్? ఎనీ క్వశ్చన్? Is this clear? Any question? No. No questions, right? Okay, fine. సో ఇప్పుడు నేను ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేస్తున్నాను. నా స్టేట్మెంట్స్ కూడా ప్రూవ్ చేస్తాను. ఐ క్లిక్డ్ ఆన్ ట్రాన్స్ఫార్మ్ డేటా. ఇక్కడ సిటీ వైజ్ సేల్స్, కంట్రీ సేల్స్ రెండు ఉన్నాయి. సో నౌ దిస్ ఇస్ పవర్ క్వెరీ ఎడిటర్ అండి. యూ సీ దీస్ టూ ఆర్ డిఫరెంట్ విండోస్. వాట్ ఎవర్ యూ సీ, the first window is your model window, the second window is your power query editor window. Okay, clear? So now you see this power query editor లో ఇక్కడ 2 టేబుల్స్ ఉన్నాయి. ఏం టేబుల్స్ అవి? నేమ్ దెమ్. కమ్ ఆన్. సిటీ వైజ్ సేల్స్ అండ్ కంట్రీ సేల్స్. సో ఇక్కడ కూడా ఉన్నాయి ఆ రెండు, సిటీ వైజ్ సేల్స్ అండ్ కంట్రీ సేల్స్. Yes. సో ఇట్స్ దేర్, రైట్? సో సిటీ వైజ్ సేల్స్ అండ్ కంట్రీ సేల్స్. నా ఫస్ట్ స్టేట్మెంట్ ప్రూవ్ చేశానా? సో లోడ్ క్లిక్ చేస్తే ఫస్ట్ ఇట్ విల్ బి లోడెడ్ టు పవర్ క్వెరీ ఎడిటర్, దెన్ ఇట్ విల్ బి లోడెడ్ టు మోడల్. సో ఫస్ట్ పవర్ క్వెరీ ఎడిటర్లో ఉంది అండ్ ఈవెన్ మోడల్లో కూడా ఉంది. అండ్ నెక్స్ట్ టేబుల్స్ అన్ని నేను ట్రాన్స్ఫార్మ్ డేటా చేశాను. ట్రాన్స్ఫార్మ్ డేటా చేస్తే ఆల్ దీస్ ఆర్ ఇన్ పవర్ క్వెరీ ఎడిటర్ ఓన్లీ, నాట్ ఇన్ ద మోడల్. మోడల్లోకి రాలేదు. సో దట్ ఈస్ మై సెకండ్ స్టేట్మెంట్. క్లియర్ గైస్? ప్రూవ్ అయిపోయిందా? ఎనీ క్వశ్చన్?
ఎనీ క్వశ్చన్? నో. భాస్కర్ గారు మీ వైపు నుంచి చాలా డిస్టర్బెన్స్ వస్తుందండి, ఎందుకంటారు? నో అండి, మేబీ ఇయర్ ఫోన్స్ వల్ల. ఓకే, సో నౌ దిస్ ఇస్ యువర్ పవర్ క్వరీ ఎడిటర్. చాముండేశ్వరి గారు మీకేమన్నా క్వశ్చన్ ఉందా? యువర్ నేమ్ ఇస్ దట్ వన్ ఓన్లీ, రైట్? చాముండేశ్వరి, రైట్? సో ఎనీ క్వశ్చన్? Yes, sir. ఎనీ క్వశ్చన్? No. Okay, fine. So from today onwards, we will stay on this Power Query editor and we will understand how to do the transformation for next 5 to 7 days. Okay. సో మీరు ఇప్పుడు Okay. ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు వాట్ యూ నీడ్ టు డూ? ఫస్ట్ థింగ్, పవర్ క్వెరీ ఎడిటర్లో ఫస్ట్ థింగ్ వాట్ యూ నీడ్ టు చెక్ ఇస్ డేటా టైప్స్. సో యూ గైస్ నో వాట్ ఈస్ డేటా టైప్? వాట్ ఈస్ అ డేటా టైప్ తెలుసా? ఎస్, నో, ఏదో ఒకటి. Yeah, data type means like the kind of data it will represent, like whether it is కరెక్ట్, string కరెక్ట్, or integer. కరెక్ట్. సో వాట్ కైండ్ ఆఫ్ డేటా ఇట్ ఈస్ దేర్ ఇన్ దట్ పర్టికులర్ కాలమ్, దాని మీద బేస్ చేసుకుని డేటా టైప్స్ అనేది పవర్ బిఐలో అసైన్ అవుతాయి. సో ఎస్క్యూఎల్ ఇస్ లిటిల్ డిఫరెంట్, పవర్ బిఐ ఇస్ లిటిల్ డిఫరెంట్. ఎస్క్యూఎల్ ఇస్ అ డేటాబేస్, సో అందుకని ఫస్ట్ వీ విల్ అసైన్ ద డేటా టైప్, దెన్ వీ విల్ లోడ్ ద డేటా ఇన్ టు దట్ పర్టికులర్ టేబుల్. కానీ పవర్ బిఐలో ఏంట్రా అంటే వీఆర్ ఫెచింగ్ ద డేటా కదా ఫ్రమ్ అవుట్ సైడ్. సో వన్స్ డేటా వచ్చిన తర్వాత డేటా మీద బేస్ చేసుకొని డేటా టైప్ అనేది అసైన్ అవుతుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ కైండ్ ఆఫ్ డేటా? నేను సెలెక్ట్ చేసిన కాలం Integers. ఇట్స్ న్యూమరికల్ డేటా. సో Yeah. న్యూమరికల్కి న్యూమరికల్ డేటా టైప్ అనేది అసైన్ అవుతుంది. సో మరి ఇది టెక్స్ట్ డేటా, టెక్స్ట్కి టెక్స్ట్ టైప్ ఆఫ్ డేటాని ఎంటర్ అవుతుంది. డేట్ ఉందనుకోండి, డేట్ టైప్ ఆఫ్ డేటా కాబట్టి డేట్ డేటా టైప్ ఎంటర్ అవుతుంది. గాట్ ఇట్? చాముండేశ్వరి గారు అర్థమైందా? ఎనీ క్వశ్చన్? అర్థమైంది సార్, నో క్వశ్చన్స్. ఓకే, సో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే షూట్. ఓకే, ఓకే. సో నౌ వాట్ ఇస్ డేటా టైప్స్ ఎక్కడ చెక్ చేసుకోవచ్చురా అంటే కాలమ్ హెడర్స్ కనపడుతున్నాయి, రైట్? యు ఆర్ ఏబుల్ టు సీ ద కాలమ్ హెడర్స్, రైట్? దాని పక్కనే ఉంటుందండి ఏబిసి 1 2 3 ఇలా డేటా టైప్స్ ఉంటాయి. సో వాట్ ఈస్ ఏబిసి? ఏబిసి ఈజ్ నథింగ్ బట్ యువర్ టెక్స్ట్ డేటా టైప్. వాట్ ఈస్ 1 2 3? 1 2 3 ఈజ్ నథింగ్ బట్ యువర్ హోల్ నెంబర్. 1 2 3 is nothing but your whole number. 1.2, what is 1.2? It is a decimal number. Percentage, it's a percentage. So ఒకవేళ ఉంటే ఓకే. సో మనం రెగ్యులర్గా యూస్ చేసేది 1.2, 1 2 3 పర్సంటేజ్, డేట్ టైము, టెక్స్ట్, ట్రూ అండ్ ఫాల్స్, బులియన్ వాల్యూస్ ఉన్నప్పుడు ట్రూ అండ్ ఫాల్స్, ఇవి ఎక్కువ యూస్ చేసేది మనం రియల్ టైంలో. ఓకే, సో 1.2 ఉందనుకోండి, దట్ మీన్స్ దట్ ఈస్ ఫ్లోట్, అంటే డెసిమల్ నెంబర్. Okay, so whole number will be there and percentage, okay, date time, date, text and true and false, ఇవి మనం యూస్ చేస్తాం. సో ఒక థంబ్ రూల్ చెప్తాను, ఆ థంబ్ రూల్ గుర్తుపెట్టుకోండి. థంబ్ రూల్ ఏంట్రా అంటే టెక్స్ట్ కెనాట్ బి కన్వర్టెడ్ ఇంటూ నెంబర్. టెక్స్ట్ అనేది నెంబర్లోకి కన్వర్ట్ అవ్వదు, బట్ నెంబర్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ టెక్స్ట్ అండి. నెంబర్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ టెక్స్ట్. ఇప్పుడు నేను 1 2 3ని ఏబీసీగా కన్వర్ట్ చేస్తున్నా. Is it throwing any error? Is it throwing any error? No, right? It's not throwing any error, correct? సో డేటా Yes, అంతే sir. ఉంది యాజ్ ఇట్ ఈస్గా. ఒకవేళ నేను దీన్ని నెంబర్గా కన్వర్ట్ చేస్తే, టెక్స్ట్ని నెంబర్గా కన్వర్ట్ చేస్తే ఇట్ విల్ త్రో ఎర్రర్. సో నెంబర్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ టెక్స్ట్, బట్ టెక్స్ట్ కెనాట్ బి కన్వర్టెడ్ ఇంటూ నెంబర్. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. క్లియర్? Yes. కానీ whenever you convert the number into text, there is a problem. You cannot apply aggregation functions like sum. టెక్స్ట్ మీద సమ్ చేయగలమా మనం? టెక్స్ట్ మీద సమ్ చేయగలమా?
సారీ సార్ ఇంకొకసారి అడగరా? టెక్స్ట్ మీద సమ్ చేయగలమా? a ప్లస్ బి ఎంత? నాట్ పాసిబుల్ కదా. సో టెక్స్ట్ మీద సమ్ చేయలేం. అందుకని వెన్ ఎవర్ యూ కన్వర్ట్ ఇంటూ నెంబర్స్ ఇంటూ టెక్స్ట్, వీటి మీద మనం సమ్ అప్లై చేయలేమండి. గాట్ ఇట్? యూ కెనాట్ అప్లై సమ్. అందుకనే యూ షుడ్ బి వెరీ మచ్ కేర్ఫుల్ వెన్ ఎవర్ యూ కన్వర్ట్ ద నెంబర్ ఇంటూ టెక్స్ట్. ఈస్ దిస్ క్లియర్? అర్థమైందా నేను ఏం చెప్పాను? ఎస్ అయితే ఎస్, నో అయితే నో, ఏదో ఒకటి చెప్పండి ప్లీజ్. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది సార్. కన్ఫ్యూజన్గా ఉంది. ఓకే. సో ఇప్పుడు 10,000 ప్లస్ 10,000 ఎంత? 20,000. 20,000. ఇది నెంబర్ కాబట్టి నువ్వు 20,000 అని చెప్తున్నావు కదా. ఎస్ సార్. కానీ వీ హ్యావ్ కన్వర్టెడ్ దిస్ వన్ ఇంటూ టెక్స్ట్ అండి. నౌ దిస్ ఇస్ నాట్ ద నెంబర్, దిస్ ఇస్ టెక్స్ట్. డేటా టైప్ని మనం చేంజ్ చేసాం కదా ఏబీసీగా. సో దిస్ ఇస్ టెక్స్ట్. సో టెక్స్ట్ మీద యూ కెనాట్ అప్లై సమ్, అది నేను చెప్తుంది. ఓకే సార్. గాట్ ఇట్? సో డేటా Yeah. టైప్ ఏబీసీ ఉంది, ఇక్కడ నీకు నెంబర్ గానే కనబడుతుంది. సో ఇప్పుడు ఇది నెంబర్ కాదండి, దిస్ ఇస్ టెక్స్ట్. ఎందుకంటే నేను డేటా టైప్ ని చేంజ్ చేశాను. సో దిస్ ఇస్ టెక్స్ట్. సో టెక్స్ట్ కాబట్టి ఏమవుతుందిరా అంటే వాట్ విల్ హ్యాపన్, ఇది యాడ్ చేయలేం మనం. వీ కెనాట్ యాడ్ ఇట్. సో that is the reason you should be very much careful whenever you are using means whenever you are changing these data types. So data types అనేది it will play a key role అండి. Okay, very important to know. So you need to check this data types always. ఓకే సార్. Any question? నాట్ ఓన్లీ సమ్ సార్, మిగతా రిమైనింగ్ మైనస్ See, count can be applied. Some minus and all we will not apply. ఓకే. Okay, so count we can apply. So count can be applied on text and number kada. Just we'll be counting it ante kada. So count can be applied. So number ఇప్పుడు టెక్స్ట్ మీద మనం సమ్ ఒకటి అప్లై చేయలేం. ఓకే, సమ్ అప్లై చేయలేం, యావరేజ్ అప్లై చేయలేం. ఓకే, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ పాసిబుల్. ఓకే, ఎనీ క్వశ్చన్? నో సార్. ఓకే. సో మీరు జాబ్ సర్చ్ కోసం నేర్చుకుంటున్నారా? మీన్స్ జాబ్ కోసం నేర్చుకుంటున్నారా, లేకపోతే ఆల్రెడీ యు ఆర్ దేర్ ఇన్ జాబ్, ఆల్రెడీ యు ఆర్ వర్కింగ్? యాక్చువల్గా నాకు 5 years కెరియర్ గ్యాప్ ఉంది సార్. 5.5 year కెరియర్ గ్యాప్ ఉంది. కరోనా టైంలో ఇంకా బాబు ఉన్నాడనమాట. సో చైల్డ్ కేర్ కింద. సో ఇప్పుడు ఏదైనా ట్రై చేద్దాము అని అనుకుంటున్నాను సార్. ఓకే, ఫైన్. సో ఇంతకుముందు దేని మీద వర్క్ చేశారండి? నేను ఇస్రోలో వర్క్ చేశాను సార్. నాన్ టెక్నికల్ అంటే నార్మల్గా ఐ మీన్ కంపోనెంట్స్ రిలేటెడ్ వర్క్ చేశాను. అడ్మిన్ రిలేటెడ్ కూడా వర్క్ చేశాను. ఇస్రోలో వర్క్ చేశారా? ఓకే ఓకే, గుడ్. సో ఫైన్. సో మీరు పవర్ బిఐ ఎందుకు చూస్ చేసుకుంటున్నారు? అంటే ఇది కొంచెం ఎక్సెల్ రిలేటెడ్ గా ఉంటది కదా సార్ అని ఓకే, గాట్ ఇట్ అండి. ఓకే. ఎస్క్యూఎల్ కొంచెం ఇది సార్ రిమైనింగ్ కొంచెం అంటే బెటర్ అని అనిపించింది సార్ నేను చూసిన వీడియోస్ ప్రకారం వాటికి. ఓకే, ఫైన్. సో లెట్స్ కంటిన్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా టైప్స్ చెక్ చేసుకోవాలి, దట్ ఈస్ ఇంపార్టెంట్. లేకపోతే లెట్స్ డూ వన్ థింగ్. ఓకే, లెట్స్ కంటిన్యూ టుమారో. ఓకే, మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే ఐ విల్ టేక్ ఇట్ అప్. ఎందుకంటే ఈవెన్ భాస్కర్ ఈజ్ ఆల్సో నాట్ దేర్, రైట్? ఓ ఓకే సార్. సో మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే ఐ విల్ టేక్ ఇట్ అప్. లేకపోతే సేమ్ థింగ్ విల్ కంటిన్యూ టుమారో. నిన్న ఏం చేసాం, ఈ రోజు ఏం చేసాం, అలాగే రేపు కూడా. సో ఎనీ క్వశ్చన్? ఇప్పటికైతే ఏం లేదు సార్, క్లియర్ గానే ఉంది. ఓకే ఓకే సార్. ఫైన్. భాస్కర్ ఓకే ఆయన ఉన్నారు అనుకున్నాను. చెప్పండి. ఓకే.
భాస్కర్ ఉన్నారనుకున్నాను సార్. ఆయన వెళ్ళింది గమనించలేదు. ఓకే. ఓకే. అతను వెళ్ళిపోయాడు.